అంటే కరీంనగర్ మీ గ్రామం, గ్రూప్ పేరు కేఎఫ్ఆర్ కాదు, కరీంనగర్ మీ విలేజ్ పేరు. ఆ తర్వాత నా పేరు మీ పేరు పెట్టాలి, పెట్టండి ఎస్ఎస్ అయినా చాలు. ఆ గ్రూప్ లో మీరు ఏం చేస్తారంటే మీ గ్రామంలో ఉన్న 1000 మంది వాట్సాప్, 500 మంది ఉంటే 500 మంది, 1000 మంది ఉంటే 1000 మంది చేర్చారు, ఇమీడియట్ గా చేర్చారు. ఎందుకు అంటే ఆ గ్రూప్ లో నేను మీకు మెసేజ్ పెడతా, మీకేమైనా నష్టం జరిగితే ఆ గ్రూప్ ద్వారా కాంగ్రెస్ పార్టీ 12,000 గ్రామాల్లో భూస్థాపన చేశారు. సర్పంచ్ జ్ఞాపకం చేశారు ముందు. ఏమైంది? మీ చేతిలో ఉన్న పవర్ బైబిల్లో మోసెస్ కి దేవుడు కర్ర ఇచ్చాడు. అదేట్లా అంటే కర్ర అన్నాడు, అదే కర్ర కాదు, అది పవర్ అన్నాడు. సముద్రాన్నే 2 పాయలు చేసిన పవర్ మీ చేతిలో ఉంది. మీరు టీచర్స్, చెప్తేనే మీరు టీచ్ చేస్తేనే రాష్ట్రం నడుస్తుంది. ముందు మీ పవర్ మీరు తెలుసుకోండి. కనుక నేను మీ వరకు ఫైట్ చేస్తున్నాను, తెలియదు కూడా అనుకున్నాను. నేనేం చేయాలా చేస్తాను. మీరు ఈ రోజే గుర్తు పెట్టి ఆ గుర్తులో 100, 200, 500, 1000 మందిని చేర్చారు. ఫస్ట్ పాయింట్. ఆ తర్వాత మీరు ఏం చేయాలంటే మీ ఊర్లో ఒక మంచి సర్పంచ్ నిలబెట్టారు. మీలో కొంతమంది సర్పంచులు కానీ అభివృద్ధి చేసే బాధ్యత నాకు 100 రోజులు. ఏం చేస్తాను? గెలిపించుకునే బాధ్యత మీది. గెలిపించిన 100 రోజుల్లో గెలిచిన గ్రామాల్లో అందరికీ ఉచిత విద్య, అందరికీ ఉచిత వైద్యం 100 రోజుల్లో చేస్తాను. నేనేం చేస్తానో మీకు తెలుసు కదా, నా గురించి నేను చెప్పుకోవాల్సిన లేదు. మీరు సంగారెడ్డి సదాశివపేట వెళ్తే తెలుసుకోండి. 1200 ఎకరాల పల్లెటూరు, 1200 ఎకరం అంటే కత్వం ఈ కరీంనగర్ సిటీలో ఉన్న కంటే ఎక్కువ. నేను ఫ్రీగా నా డబ్బుతో కొని కట్టి లక్షల మందికి చదువు చెప్పి 120 దేశాలు మన తెలంగాణ నుంచి శాంతి దూతలు పంపించారు. కరీంనగర్ నుంచి 2000 మంది స్టూడెంట్స్ చదివి అందరికీ మంచి ₹1 తీసుకోకుండా ఇప్పుడు నా పిల్లలు ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్, డాక్టర్లు, ఇంజనీర్లు. ఒకటేమో ఇంత పొడుగున్నాడు, డాడీ డాడీ అంటున్నాడు, నాకంటే పెరుగుతున్నాడు, పొట్టపట్టుకోడు. ఎట్లా డాడీ నువ్వెక్కడ నా డాడీ అంటే, లేదు డాడీ చార్టీసీటీలో మీరే నా డాడీ అన్నాడు. ఏమంటే నాకు ఇప్పుడు 2000 మంది ఎంప్లాయీస్ అక్కడ చెన్నైలో. ఎంత గర్వం ఉన్నది! ఒక అనాదికి 2000 మంది ఉన్న కంపెనీకి ఆయన CEO, మన తెలంగాణ బిడ్డే. సో కనుక మీరు ధైర్యం చూడండి, మీరు గ్రూపులు పెట్టండి. ఇమీడియట్ గా మీరు ఏం చేస్తారంటే మీ గ్రామంలో ఒక సర్పంచ్ క్యాండిడేట్ నిలబెట్టారు. వాళ్ళు కూడా చెప్పండి, ₹1 మనకి ఇవ్వాల్సి లేదు, పాల్గానికి ఇవ్వాల్సి లేదు, ఉచిత విద్య వైద్యం ఇస్తారు, మనం సర్పంచ్ మనం గెలిపించుకోగలం అంతే. మీ ఓట్లు మీరు వేసుకోగలరు కదా, దానికి కూడా నేనే డబ్బులు ఇవ్వాలా? కేసీఆర్ గారు మీకు బాగా మంది ఇచ్చారు, గుర్తుందా? ఆయన బాగా తాగేవారు, మీకు బాగా తాగించారు. అర్థమైందా? నేను తాగను, మీకు తాగడానికి మందు ఇవ్వను. విద్య ఇస్తాను, వైద్యం ఇస్తాను, ఉద్యోగాలు ఇస్తాను, బంగారు తెలంగాణ చేసి చూపిస్తాం, అప్పులు తీర్చుతాం, అభివృద్ధి చేస్తారు. మీ మీద, నా మీద, దేవుడి మీద నమ్మకం గ్రూపులు పెట్టి సర్పంచుల్ని గెలిపించుకోండి. రేవంత్ రెడ్డి మనకి తమ్ముడు చాలా, నేనంటే గౌరవం, మీకు తప్పక న్యాయం చేస్తారని నాకు ఆయన మీద నమ్మకం ఉంది. నేను తమ్ముడికి కావాల్సిన ఆదాయం నేను తీసుకొస్తాను. అందుకని తమ్ముడిని ఎవరు ఢిల్లీలో అడ్డుకుంటున్నారో వాళ్ళకి అడగడానికి వెళ్తున్నాను. రేపు రాత్రి తమ్ముడికి గ్రీన్ సిగ్నల్ వస్తుంది, తమ్ముడు మీకు న్యాయం చేస్తాడు. ఒకవేళ చేయకపోతే కాంగ్రెస్ పార్టీయే ఉండదు. ఎలాగ కేసీఆర్ పార్టీ లేదు, మనకి కేసీఆర్ కాలేదు. ఆయన ఎలాగ రిటైర్ అయిపోయాడు, పాప ఆయన వదిలేదు, అమెరికా పంపిద్దాం. కేటీఆర్, కవిత వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు, వాళ్ళు సంపాదించిన డబ్బులు కాపాడుకోవడానికి, జైలుకి వెళ్ళకుండా ఉండడానికి. సో మనం ఏం బిజీ ఉందామంటే మీ కష్టాలు తొడవడానికి, తెలంగాణను అభివృద్ధి చేయడానికి, అప్పులు తీర్చడానికి. మీరు ఒక్కొక్కరు 1000 మందిని రీచ్ అవ్వాలి. ఎంతమందిని? మీ ఊర్లో, మీ గ్రామంలో, మీ మండలంలో ఒక 1000 మందితో గ్రూప్ పెట్టండి. అంతే, మీరు చేయవలసిన పని ఇంకేలేదు. ఆ గ్రూప్ లో నేను మాట్లాడతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రేవంత్ రెడ్డి కొంచెం బిజీ అయిపోయాడు ఈ మధ్య, ఈ హైదరాల మీద, ఈ బిల్డింగ్ల మీద. పాపం ఆయన వచ్చిన దగ్గర నుంచి కోల్చడాలు ఎక్కువ అయిపోయాయి, కట్టడాలు ఎక్కడ లేవు. అరే
అన్నీ కూల్చడాలే. అందుకని రేవంత్ రెడ్డి తమ్ముడు, నువ్వు అన్నీ కూల్చావనుకో నువ్వు కూలిపోతావు. వద్దు, మనం కట్టడం మొదలు పెడదాం, కలిసి పనిచేద్దాం, కట్టడాలు మొదలు పెడదాం. నేను ముఖ్యమంత్రి అవుతానా ప్రధానమంత్రి అవుతానా లేదా అన్నది ప్రజలు దేవుడు నిర్ణయిస్తారు. అభివృద్ధి అన్నది చేసే కెపాసిటీ నాకుంది. మీ ఓటు మీకు వేసుకోండి. టీఆర్ఎస్కి వేయకండి, కాంగ్రెస్కి వేయకండి. బీజేపీకి ఎలాగా ఎక్కువ ఆదరణ లేదు, తెలిసిపోయింది వాళ్ళ గురించి అందరికీ. కనుక ఈ ఒక్కసారైనా మీ ఓటు మీకు వేసుకోండి, మీ సర్పంచులు మీరు గెలిపించుకోండి మా మద్దతు. ప్రజాశాంతి పార్టీ సింబల్ అవసరం లేదు, నేను మద్దతు ఇస్తా. ముఖ్యంగా మీడియా మిత్రులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా మార్పు కోరుతున్నారు. మీడియా సర్వేలన్నీ మార్పు కోరుతున్నారు. ఢిల్లీ పంజాబ్లో మార్పు ఎలాగో కోరుకున్నారు, మార్పు కోరుకుంటారు. కానీ యూత్ ముందుకు రావట్లేదు, నిరుద్యోగులు ముందుకు రావట్లేదు. తెలంగాణ కొరకు ప్రాణం పెట్టిన మహావీరులు వెంకటాచారి లాంటి వారు ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు ఎందుకు బయటకు రావట్లేదు? శ్రీకాంతాచారి, తండ్రి వెంకటాచారి మా పార్టీలో చేరారు. గద్దరన్న ఎందుకు చేరారు అంటే, నేను వస్తే అభివృద్ధి జరుగుతుంది, వాళ్ళు వస్తే అప్పులు పెరుగుతాయి. మీకు అభివృద్ధి కావాలా, మీకు మీరు ఓటేసుకోండి. అప్పులు పెరగాల, ఇలా టెంట్ల్లో ఊరిని కూర్చోవాలా, ఇంకా మళ్ళీ వాళ్ళకి ఓట్లేసుకోండి. చాలా ప్రపంచంలో ఉదాహరణ, నేను అమెరికా వెళ్ళినప్పుడు చైనా ఇండియా సమాన జీడిపి. చైనా జీడిపి 7 రెట్లు ఎక్కువ. మనం 100 దేశాలు అప్పు అడుక్కుంటున్నాం, వాళ్ళు 100 దేశాలకు అప్పిస్తున్నారు. మనకంటే చైనా వాళ్ళు తెలివైన వాళ్ళ. మనకు ఒకటే ప్రాబ్లం, దరిద్రమైన రాజకీయ నాయకులు. అందుకే వీళ్ళందరూ రాజీనామాలు చేస్తే బాగుంటుంది. బండి సంజయ్ కూడా ఎందుకు నాకు అభివృద్ధి చేయలేని పని, నేను కూడా అభివృద్ధి చేయాలి అని ఆయన కూడా మనకు మద్దతు ఇస్తే మంచి మనసుతో మంచిది. ఇప్పుడు హనుమంతరావు గారు ఇస్తున్నారు, చనిపోయినంత వరకు టి శ్రీనివాస్ గారు ఇచ్చారు, మల్లు రవి గారు ఇస్తున్నారు, మధు యాస్కి గారు ఈ మధ్యనే వచ్చారు కలవడానికి. బాలుగారు మీరు నడిపితేనే మంచిదని 18 పొలిటికల్ పార్టీస్ కోరుకుంటున్నాయి. మరి మన తెలుగు ప్రజలు కోరుకోవాలి కదా, యూత్ కోరుకోవాలి కదా. 7569441275 ప్రాణం ఉన్నంత వరకు మీ కొరకు నేను పని చేస్తాను. ఎందుకంటే ఒక పల్లెటూరులో 1200 ఎకరాల్లో చారిటీ సిటీ కట్టి 100,000 కోట్లు నేను ఖర్చు పెట్టి తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి చేసిన నేను లక్షల కోట్లు తేలేనా, అప్పు తీర్చలేనా, అభివృద్ధి చేయలేనా? నేను తప్ప ఎవరు చేయగలరు? అందరూ ఫెయిల్ అయిపోయారు కదా, ఇప్పుడు నేను తప్ప. కనుక మన అవకాశం మనం తీసుకుందాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, ముస్లిం అందరూ ఏకం కండి. ఈ కుటుంబ కుల పాలనకు గుడ్ బై చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్.